మిత్రులారా అందరికీ నమస్కారం. నా పేరు నమ్మి రమణ, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ల్యాబ్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి. కార్మికులారా, కార్మిక సోదరులారా, జూలై 4వ తేదీని నిర్వాసితులు చేపట్టిన ధర్నా ఇక్కడ కూటమి ప్రభుత్వం పోలీసు నిర్బంధంతో అడ్డుకోవడం జరిగింది. ఈ యొక్క పోరాటం 40 సంవత్సరాల కిందట మన తల్లిదండ్రులు భూములు ఇచ్చి త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ ఇక్కడ రావడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఒక 16,500 మంది ఆరకాట్లుగా గుర్తించారు. ఈ ఆరకాటుదారులు ఇందులో కొంతమందికి ఉద్యోగం ఇచ్చి ఇంకో 50% ఉద్యోగం ఇవ్వలేదు. మిగతా ఉద్యోగాలు వస్తాయని ఇక్కడ ఆస్తో కాంట్రాక్ట్ లేబర్ పని చేసుకుంటూ నడుస్తున్నాం. ఈలోకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాకేజీ పేరు చెప్పి స్టీల్ ప్లాంట్ని ప్యాకేజ్ ద్వారా ఒక పక్క నాశనం చేశారు. మరో పక్క కాంట్రాక్ట్ కార్మికులని, నిర్వాసితులని, ఎప్పటి నుండో పనిచేసే కార్మికులని, నైపుణ్యం ఉన్న కార్మికులని కాదని తొలగించి ఆధార్ కార్డు బ్లాక్ చేసి బయట పెట్టారు. సరేలేని ఎక్కడైనా స్టీల్ ప్లాంట్లో అవకాశం ఉన్న దగ్గర మళ్ళీ వెళ్ళి జాయినింగ్ అవుదామంటే కూటమి ప్రభుత్వం వారు ఆధార్ కార్డు బ్లాక్ వల్ల ఎక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి పనిచేసే పరిస్థితి ఏమీ కనపడట్లేదు. ఇవన్నీ నిర్వాసితులు త్యాగాలు చేసే, భూములు త్యాగం చేసే వాళ్ళకి ఇక్కడ ఉపాధి లేకపోయి ఏరియా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి తీసుకుంటూ వాళ్ళు జీవనోపాధి అవుతున్నారు. భూములు త్యాగం చేసిన నిర్వాసితులకి కూలి పనులు కూడా లేకపోతే మా కనీసం ఈ స్టీల్ ప్లాంట్ నమ్ముకొని భూములు ఇచ్చిన మిగిలిపోయిన ఆరకాటుదారులకి మా 6 నంబర్కి నష్టపరిహారం కల్పించండి, లేదా మా భూములను మాకు ఇవ్వండి, లేదా నెలకి జీవనోపాధి కోసం మాకు ఆర్థికంగా సాయం చేయండి అనేసి పెద్ద ఎత్తున నిర్వాసితులు వంట వర్క్ కార్యక్రమం అనేది కొవ్వొత్తుల జంక్షన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి పోలీసు నిర్బంధంతో ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టుల దగ్గర నిర్వాసితులు ఆపి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత నిర్వాసితులందరూ కలిసి మన ఎమ్మెల్యే గారి కార్యాలయం దగ్గరికి వెళ్దాం, ఆయనతో కూడా మన నిర్వాసితులు పడే కష్టాలని, మా పరిస్థితి ఏంటండి, ఆధార్ కార్డు బ్లాక్ చేశారు, ఇటు చూస్తే కూలి పని లేదు, ఏరియా రాష్ట్రాల నుంచి ఇక్కడ ఓట్లు లేని కార్మికులు కూడా వచ్చి స్టీల్ ప్లాంట్లో కార్మికులుగా పనిచేస్తున్నారు, ఇక్కడ ఉన్న కార్మికులు తొలగించేశారనేసి గాజువాక కార్యాలయం దగ్గరికి వెళ్ళి మేము అక్కడ నిలబడితే ఆ నిలబడే దగ్గర కూర్చుని దగ్గరికి వచ్చి పోలీసుల నిర్బంధంతో అరెస్టులు కూడా చేశారు. అరెస్టులు చేసి సుమారుగా 100 మంది నిర్వాసితులని అరెస్టులు చేసి 4 స్టేషన్లకి తరలించారు. తర్వాత సాయంత్రము 5:30 గంటలకు 6 గంటలకల్లా వాళ్ళందరినీ విడిచిపెట్టడం జరిగింది. అంటే స్టీల్ ప్లాంట్ కోసం భూములు త్యాగం చేసిన వాళ్ళు నేటి వరకు ఇక్కడ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కనీసం నిర్వాసితుల కోసం పట్టించుకునే పరిస్థితే లేదు. కాబట్టి నిర్వాసితులు ఏం చేయాలో గత్యంతరం లేక ఈ ఆధార్ కార్డు వల్ల బ్లాక్ చేయడం వల్ల ఉపాధి పోయి ఉన్న నిర్వాసితులు ఆధార్ కార్డు ఉద్యోగులు రాపోయి ఏదో పోరాటం చేసి మా నిరసన తెలియజేద్దామంటే పోలీసులు ఒక పక్క అధికార పక్షం ప్రతిపక్షం ఒక పక్క నిర్వాసితుల మీద దాడి చేసే పరిస్థితి మన ఎదురుగా కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా నిర్వాసితులందరూ కలిసి పెద్ద ఎత్తున పోరాటంలో దిగాలి. కార్మిక సంఘాలు పిలిపించినా, నిర్వాసిత సంఘాలు పిలిపించినా అందరూ గ్రామ పెద్దలు కానీ గ్రామ కమిటీలు కానీ అందరూ ఏకమయ్యి ఈ యొక్క నిర్వాసితులకి శ్వాసతోపాధి వచ్చే వరకు, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఏ పోరాటానికైనా సంఘాలు కానీ నిర్వాసితులు కానీ పిలిపిస్తే నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని మరో పోరాటానికి సిద్ధం కావాలనేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కలిసి ఐక్యంగా పోరాడితే పోయేదేమి లేదు, బ్రతుకు బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి మనం అందరం కలిసి నిర్వస్తులుగా అందరం కలిసి వాళ్ళుగా ఊరుగా పెద్ద ఎత్తున పాల్గొని మరో పోరాటానికి సిద్ధం కావాలనేసి గత నెల 8వ తేదీని SMS 1 పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదంలో మృతి చెందారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ మృతుల కుటుంబాలకి ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. పైగా భారతదేశంలో ఎక్కడా లేని ఎడల స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే కుటుంబానికి ఉద్యోగం 6 నెలల ఉద్యోగం ఇచ్చారనేసి చెప్తున్నారు. శుద్ధ తప్పు.
భారతదేశంలో మీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఉంటారో తెలుసుకోండి. సేలం స్టీల్ ప్లాంట్లో, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లో, ఎల్ఐ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు చనిపోయినా వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగం అనేది నడుస్తుంది. కాబట్టి ఈసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఫస్ట్ టైం ఉద్యోగం ఇచ్చారనేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటికైనా మీ ఎంపీలతో మాట్లాడి ఈ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులని నిర్వాసితులని కాదని ఆధార్ కార్డు బ్లాక్ చేసి బయట పెట్టారు. వెంటనే ఆధార్ కార్డు బ్లాక్ ఎత్తివేసి కార్మికులకు అందరికీ ఉపాధి రక్షణ కల్పించి కుటుంబాలను ఆదుకుంటారనేసి నేను తెలియజేస్తున్నాను. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.